హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఇలాంటి సాఫ్ట్ మెత్తని ఇడ్లీలని ఇడ్లీ స్టాండ్ కానీ ఇడ్లీ కుక్కర్ కానీ యూజ్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ ఇడ్లీ తయారు చేసుకోవడానికి ముందుగా ఇడ్లీ పిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికోసమని ఒక గ్లాసు మినపప్పు, ఒక స్పూను మెంతులు శుభ్రంగా కడిగి 4 గంటలు నానబెట్టుకోవాలి. ఇది నేను 4 గంటల ముందు నానబెట్టుకున్న పప్పు అండి. ముందు దీన్ని మెత్తగా రుబ్బుకోవాలి. నేను దీనికోసము మిక్సీ జార్ని యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర వెట్ గ్రైండర్ ఉన్నట్టయితే దాంట్లో కూడా పిండి రుబ్బుకోవచ్చు. నేను పిండి తయారీ ఎందుకు చూపిస్తున్నానంటే మిక్సీ జార్లో పప్పు రుబ్బుకున్న మెత్తటి ఇడ్లీలు మనం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న ఒక గ్లాసు పప్పుకి 2 గ్లాసుల రవ్వను తీసుకొని ఒక గిన్నెలో పోసి శుభ్రంగా కడుక్కోవాలి. నేను చెప్పిన కొలతలతో మినపప్పు, మెంతులు, ఇడ్లీ రవ్వ తీసుకొని పిండి ఇలా తయారు చేసుకుంటే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇడ్లీ రవ్వని శుభ్రంగా కడిగి ఎక్స్ట్రా వాటర్ని పిండేసి ఒక పెద్ద బౌల్లోకి తీసుకోవాలి. ఎవరైనా ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు లేకపోతే కొత్తగా ఫ్యామిలీ స్టార్ట్ చేసినప్పుడు ఇడ్లీ స్టాండ్ అవైలబిలిటీ లేనప్పుడు ఇడ్లీ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తెలియడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మెత్తగా రుబ్బుకున్న మినపప్పుని ఈ బౌల్లో వేసుకుందాము. సమ్మర్ సీజన్లో అయితే సాల్ట్ మార్నింగ్ కలుపుకోవాలి, కానీ వింటర్ సీజన్లో అయితే రుచికి సరిపడినంత సాల్ట్ నైటే వేసి కలిపి పెట్టుకోవాలి. ఇలా సాల్ట్ వేసి కలుపుకోవడం వల్ల వింటర్ సీజన్లో కూడా పిండి బాగా పొంగుతుంది. ఇప్పుడు మనం చూద్దాము ఇడ్లీ తయారు చేసుకునే పాత్రని. దీనికి ఒక పెద్ద గిన్నెలో ఇలా ఒక చిన్న గిన్నెని, ఒక స్టాండ్ని ఇలా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెద్ద గిన్నెని స్టవ్ మీద పెట్టి 2 గ్లాసుల నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇడ్లీ పిండి ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు చిన్న గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని గిన్నె అడుగు భాగానికి మరియు కొద్దిగా అంచులకి కూడా నూనె బాగా రాసుకోవాలి. మీరు ఆయిల్ వద్దనుకుంటే గిన్నె అడుగు భాగంలో బటర్ పేపర్ అయినా వేయొచ్చు. మీ దగ్గర కేక్ ట్రే ఉంటే గిన్నెకు బదులుగా దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. ఈ గిన్నెలో పిండి 1.5 ఇంచు వరకు వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేస్తే పిండి సరిగా ఉడకదు. ఇప్పుడు ఈ చిన్న గిన్నెని స్టవ్ మీద ఉన్న పెద్ద గిన్నెలో జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇలా పెట్టేటప్పుడు చేతులు కాలకుండా చూసుకోండి, ఎందుకంటే పెద్ద గిన్నె వేడిగా ఉంటుంది కదా. ఇప్పుడు పెద్ద గిన్నె మీద మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ ఉడకపోతే మరొక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు గిన్నెని బయటకు తీసి చాకుతో ఇడ్లీ అంచుల్ని గిన్నె నుంచి కాస్త సెపరేట్ చేయాలి. ఆ తరువాత ఒక ప్లేట్ తీసుకొని ఇలా బోర్లించి గిన్నెని ఇలా ప్లేట్లో రివర్స్ చేసుకోవాలి. గిన్నెని ఇలా పైన తడితే ఇడ్లీ ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఇడ్లీని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇంత సాఫ్ట్ ఇడ్లీలు ఇడ్లీ స్టాండ్ లేకుండా ఎలా తయారు చేసుకున్నామో. వీటిని డిఫరెంట్ షేప్లో కట్ చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.